హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు వినూష అథెంటిక్ ఫుడ్. ఈరోజు మన వీడియో స్పెషల్ వచ్చేసి మసాలా ఆనియన్ పరోటా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇది చాలా ఈజీగా క్విక్గా తయారు చేసుకోవచ్చు. ఇందులో ఏ వెజిటేబుల్ కూడా వాడము. ఇప్పుడు ఒక బౌల్లోకి ఒక 2.5 కప్స్ దాకా నేను ఇక్కడ గోధుమ పిండి తీసుకుంటున్నానండి. తర్వాత పిండిలోకి రుచికి సరిపడినంత సాల్ట్ కూడా వేసుకోవాలి. అలాగే ఒక 2 టీ స్పూన్ల దాకా ఆయిల్ కూడా వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. ఇలా పిండిని అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకున్నాక ఇందులోకి కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండిని చాలా మెత్తగా తడుపుకోవాలండి. కనీసం 8 నుంచి 10 నిమిషాలైనా పిండిని తడుపుకుంటే పరోటాలు చాలా బాగా వస్తాయి. ఇలా పిండిని తడుపుకున్నాక దానిపైకి ఒక 1/2 టీ స్పూన్ దాకా ఆయిల్ వేసేసి ఒక 15 to 20 మినిట్స్ మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇక్కడ నేను స్టఫింగ్ కోసం ఒక బౌల్లో 1.5 కప్పు దాకా ఆనియన్స్ వేసుకుంటున్నాను. మీడియంగా కట్ చేసుకున్నాను, మరీ సన్నగా తరుక్కోవద్దు. ఇందులోకి నేను ఒక 2 టేబుల్ స్పూన్ దాకా అటుకుల్ని కోర్స్గా బ్లెండ్ చేసుకుని వేసుకుంటున్నాను. 1 టేబుల్ స్పూన్ దాకా కారం వేసుకుంటున్నాను. అలాగే రుచికి సరిపడినంత సాల్ట్ కూడా వేస్తున్నాను. 1/2 టీ స్పూన్ దాకా గరం మసాలా, 1/2 టీ స్పూన్ కొరియాండర్ పౌడర్, 1/4 టీ స్పూన్ దాకా చాట్ మసాలా వేసుకుంటున్నాను. ఒక 1/2 టీ స్పూన్ దాకా జీలకర్ర కూడా వేసుకొని వీటన్నిటిని కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా అంతా ఒకసారి మిక్స్ చేసుకున్నాక ఇందులోకి నేను సన్నగా తరుముకున్న అల్లంని వేసుకుంటున్నాను. అలాగే వెల్లుల్లి రెబ్బలను కూడా ఒక 2 తురుముకొని వేసుకుంటున్నాను. ఒక 1/2 నిమ్మకాయ కూడా వేస్తున్నాను. ఇలా అన్నీ వేసుకున్నాక దీన్ని బాగా ఒకసారి కలుపుకోవాలండి. కలుపుకొని మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ముందుగా ప్రిపేర్ చేసుకున్న చపాతీ పిండిలో నుంచి కొద్దిగా పిండి ముద్దను తీసుకొని ఈక్వల్ బౌల్స్ లాగా ప్రిపేర్ చేసేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత దీన్ని ఒక బౌల్ లాగా చేతిలోనే ఆదుముకుంటూ ఇట్లా వీడియోలో చూపించిన విధంగా ప్రిపేర్ చేసేసుకోవాలి. ఇందులోకి ఒక 2 టీ స్పూన్ల దాకా ఆనియన్ మిక్చర్ని పెట్టేసి చేతితోనే ఇలా నొక్కుతూ వీడియోలో చూపించిన విధంగా స్లోగా ఎడ్జెస్నంతా సీల్ చేసేసుకోవాలి. ఇలా ఎడ్జెస్నంతా సీల్ చేసుకున్నాక ఎక్స్ట్రా ఏదైనా ఉంటే పక్కన తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు పొడి పిండిని కొద్దిగా వేసుకుంటూ ఈ పరోటాని స్లోగా చపాతీ కర్రతో ఇట్లా పరోటాలాగా అదుముకోవాలండి. చాలా స్లోగా చేసుకోవాలి. ఇందులోకి కొద్దిగా కొత్తిమీర వేసేసి దాన్ని కూడా ఇలా పరోటాలాగా తిక్కుకోవాలి. స్లోగా ఎడ్జెస్నంతా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలండి. మరీ మందంగా కాకుండా మరీ పల్చగా కాకుండా పరోటాలు ప్రిపేర్ చేసుకోవాలి. పరోటా అంతా రెడీ అయ్యాక దీన్ని ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టుకోవాలి. ఇలాగే మిగతా పిండిని అంతటిని కూడా ఇలాగే ప్రిపేర్ చేసేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసి దాన్ని బాగా వెయిట్ చేసేసుకోవాలి. మంట హై ఫ్లేమ్లో పెట్టేసి పరోటాని వేసేసి ఒక సైడ్ బాగా కాల్చుకోవాలి. ఇలా ఒక సైడ్ బాగా కాల్చుకున్నాక దాన్ని ఇట్లా ఫ్లిప్ చేసేసేయాలి. ఇప్పుడు మంట మీడియం ఫ్లేమ్లో పెట్టేసి నేను ఇక్కడ నెయ్యితో కాల్చుకుంటున్నానండి. మీకు కావాలంటే నెయ్యి కానీ లేదా బటర్ కానీ ఆయిల్ కానీ వేసుకోవచ్చు. ఇక్కడ 1 సైడ్ నేను నెయ్యి అప్లై చేశాను. దాని తర్వాత దీన్ని ఫ్లిప్ చేసేసి మళ్ళీ ఇంకొక సైడ్ కూడా నెయ్యి అప్లై చేస్తున్నాను. ఇలా 2 సైడ్స్ పరోటాలని నెయ్యితో కానీ బటర్తో కానీ కాల్చుకున్నాక దీన్ని ఒక ప్లేట్లో తీసేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఇలాగే మిగతా పరోటాలను కూడా ఈ సేమ్ ప్రాసెస్లో కాల్చుకోవాలి. మీకు ఇంట్లో ఏ వెజిటేబుల్స్ కానీ మిగతావి కానీ ఏవి లేనప్పుడు ఈజీగా ఆనియన్ పరోటా ప్రిపేర్ చేసుకోవచ్చండి. దీనికోసం ఎక్కువ శ్రమ పడాల్సిన అవసరం లేదు. ఈజీగా ఎవరైనా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. చూడండి, చాలా సింపుల్గా ఈజీగా టేస్టీగా మసాలా ఆనియన్ పరోటా ప్రిపేర్ చేసేసుకున్నాము. మీరు కూడా ఈ వీడియో చూశాక తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ఈ పరోటాకి సైడ్ డిష్గా గ్రీన్ చట్నీ కానీ దాల్ తడ్కా కానీ పికిల్తో కానీ చాలా బాగుంటుంది. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.